శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇది వైఎస్ షర్మిల గారే ఏమన్నారంటే ఏపీలో వచ్చేసి 93 లక్షల మంది రైతులు ఉన్నారు, కానీ 45 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే మిగిలిన వాళ్ళు రైతులు కదా, వాళ్ళని ఎందుకు కౌంట్ చేయట్లేదు అని చెప్పేసి ప్రశ్నించారు. షర్మిల గారు చెప్పారా? షర్మిల గారిని పక్కన పెట్టేద్దాంలేండి. ఆమె కుదిరినప్పుడల్లా వాళ్ళ అన్న మీద లేస్తుంది, కుదరినప్పుడు కూటమి మీద లేస్తుంది. ఆమెను పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మాటే కదా, ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది. 1000 కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. ఆమె అంటున్నది ఇప్పుడు 50 లక్షల మంది అంటే 1/2 కోటి మందికి ఒక్కొక్కరికి ఒక్కో రైతుకి 14,000 చొప్పున అంటే దానికే 1000 కోట్ల డబ్బులు అవుతుంది ప్రతి సంవత్సరము. ఓకే, ఈమె వచ్చి జస్ట్ ఒక మాటే కదా, జస్ట్ ఏముంది నేను అంటాను రేపు 90 లక్షల మందికి ఇచ్చారనుకోండి, 90 లక్షల మందికి ఇచ్చారనుకోండి, ఆంధ్రాలో ఉన్నది 1 కోటి మంది రైతులు, మీరు 90 లక్షల మందికే ఇచ్చారని నేను వాగుతాను. మాటే కదా, ఏముంది, అలాంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా మొత్తం కేవైసీ చేసి 47,70,000 మంది రైతుల్ని గుర్తించి, ఇంక్లూడింగ్ పొలం లేని వాళ్ళు కూడా కౌలుకు చేసుకునే వాళ్ళతో కలిపి కేవైసీ కూడా అయిపోయింది. జూలై మొదటి వారంలో డబ్బులు వస్తుంది అనే విషయం ఇప్పుడే నేను టీవీ న్యూస్లో చూశాను. వస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే తల్లికి వందనము ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి, 6 మంది ఉంటే 6 మందికి, 10 మంది ఉంటే 10 మందికి వేశారు. ఇంకా అందులో మనకు ఇంకా డౌట్ ఏం అక్కర్లేదు. ఇంకా అయితే షర్మిల గారు అంత బలంగా మాట్లాడడానికి ఏంటంటే ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ తిరుగుతూ ఉన్నప్పుడు తన దగ్గరికి వస్తున్నారంట. సో ఇట్లా మాకు రాలేదు, మా అప్లికేషన్ కూడా తీసుకోలేదు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు వచ్చారు అని చెప్పేసి తను మాట్లాడుతున్నాను. అప్లికేషన్ తీసుకోవడం అంటే బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నీకు ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది. ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అందువల్ల తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలు కొన్ని కట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు 1 లక్ష రూపాయలు శాలరీ తీసుకుంటున్నావు. ఓకే, దానికి సంబంధించి ట్యాక్స్ డిడక్ట్ అయింది. ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. సో దాని ద్వారా తెలిసింది. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి 10,000 ఆశించడం కరెక్టేనా చెప్పండి? అలాంటి వాళ్ళకే కట్ అవుతాయి. అలా కాకుండా ఊరికే కట్ అయి ఉంటే ప్రాపర్ రీజన్ చూపించండి. జూలై 5th వరకు అనుకుంటాను, జూలై 5th వరకు ఎక్స్టెండ్ చేశారు. మీరు ప్రాపర్గా మీ డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా ఉంటే జూలై 5th వరకు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. తల్లికి వందనం వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ప్రాపర్గా ఉంటే. థ్యాంక్ యూ.